నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మీరు బరువు పెరుగుతున్నట్టు లేదా తగ్గుతున్నట్టు అనిపిస్తోందా? మానసిక ఒత్తిడి కారణం లేకుండానే అలసిపోతున్నట్టు ఉంటుందా? కళ్ళు తిరుగుతున్నాయా? నడక తడబాటు తోలినట్టు అవుతుందా? అయితే థైరాయిడ్ స్పాండిలోసిస్ సమస్యలు కావచ్చు. ఈ సమస్యలకు హోమియో పరిష్కారాలను మనకు తెలిపేందుకు మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఫస్ట్ మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు థైరాయిడ్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? సో థైరాయిడ్ అనేది జనరల్గా మనకు ఒక గ్రంథి అని చెప్పొచ్చు అనమాట. సో మన మెడ భాగంలో కింద వైపుగా ఒక బటర్ఫ్లై షేప్ ఉండే గ్రంథిని మనం థైరాయిడ్ గ్రంథి అని చెప్తూ ఉంటాం. సో అది జనరల్గా మన బాడీలో మన మెటబాలిజం అంటే మన పనితీరుని అవన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ కూడా. సో మనకి థైరాయిడ్ నుంచి ఆ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్తో పాటు ఆ గ్రంథిని హార్మోన్స్ని రిలీజ్ చేసే విధంగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్తూ ఉంటాం. అది కూడా దాన్ని డిక్టేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే నార్మల్ కండిషన్స్లో అలాగే బ్యాలెన్స్డ్ కండిషన్స్లో ఉంటాయో అప్పుడు మనము వీఆర్ ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్ అని చెప్పవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా టీఎస్హెచ్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే T3 కానివ్వండి, T4 కానీ లెవెల్స్ ఎక్కువగా అయినప్పుడు కానీ మన బాడీలో ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ టీఎస్హెచ్ ఎక్కువైంది అంటే కనుక దాన్ని హైపోథైరాయిడిజం అని చెప్పడము, అలాగే T3, T4 లెవెల్స్ మరీ తక్కువ అయిపోవడం కానివ్వండి, అది అయినప్పుడు హైపర్ థైరాయిడిజం అని చెప్తూ ఉంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూసేది హైపోథైరాయిడిజం అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు హైపోథైరాయిడిజం లక్షణాలు వస్తే కనుక సో మన అన్రీజన్డ్ వెయిట్ గెయిన్ ఉంటుందన్నమాట. సో వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాము, అది మన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన లేకపోతే ఏంటి అనేది రీజన్ లేకుండా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. అలాగే కోల్డ్ సెన్సిటివిటీ అంటే మనము చలిని తట్టుకోలేకపోవడం ఉంటుందన్నమాట. ఎక్కువగా కొంచెం చల్లగా ఉన్న ప్రదేశాలలోకి వాళ్ళకి వెళ్తే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉండడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో మనం డ్రైనెస్ ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు. అంటే బాడీ మొత్తంలో కూడా డ్రైనెస్ ఉంటుంది అనమాట. డ్రైనెస్ ఆఫ్ ద హెయిర్ ఉండడం కానివ్వండి, డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ ఉండడం కానివ్వండి, నోరు ఎప్పుడు తయారిపోయినట్టుగా ఉండడం కానివ్వండి, ఈవెన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో బాడీ అంతా డ్రై అయిపోయినప్పుడు వాళ్ళకి మన మ్యూకస్ లేయర్స్ ఏవైతే డ్రై అయిపోతూ ఉంటాయో మన మలం అనేది కూడా ఈజీగా బయటకు రాకుండా కాన్స్టిపేటెడ్ స్టేట్లో కూడా ఉంటారు. సో ఇవన్నిటితో పాటుగా కొంతవరకు డిజీనెస్, డ్రౌజీనెస్ ఉంటుంది. ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తూ ఉండడము, వీక్నెస్గా అనిపించడము, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట హైపోథైరాయిడిజంలో. అలాగే మనం హైపర్ థైరాయిడిజం గురించి చెప్పుకున్నట్లయితే కనుక ఇక్కడ పేషెంట్స్ అంతా కూడా వీక్గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎంత తిన్నా కానీ ఇంకా తినాలి అనిపిస్తుంది. వాళ్ళు ఎంత తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లూజ్ అవుతూనే ఉంటారనమాట. దాంతోపాటుగా రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక దగ్గర కూర్చోలేకపోవడము, కూర్చున్న ఇరిటేటింగ్గా కంఫర్టబుల్గా లేకపోవడము, కంటిన్యూస్గా చేంజ్ ఆఫ్ మూడ్ ఉండడము, డిప్రెషన్, సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, సడన్గా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు, సడన్గా మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. దాంతోపాటు గుండె దడగా ఉండడం, ఇవన్నీ కూడా మనం హైపర్ థైరాయిడ్ లక్షణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్స్లో కనుక ఐస్కి సంబంధించి ఐస్ ఉబ్బిపోయినట్టుగా ఉండడము, ఐస్ బయటకు వచ్చేసినట్టు అంటే కళ్ళు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తున్నట్టు అంటే కనుక దాన్ని మనం హైపోథైరాయిడిజం కూడా గుర్తించవచ్చు అనమాట. అసలు ఈ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ అసలు ఎందుకు వస్తుందంటారు? సో మనకు కాజ్ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి స్ట్రెస్ అనేది ఒక కాజ్ అయితే హెరిడిటరీ అనేది ఇంకో కాజ్. సో మన బాడీలో మనం కంటిన్యూస్గా ఒత్తిడికి లోన్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక థింగ్ని కంటిన్యూస్గా మనం ఆలోచించినా కానివ్వండి, సో మన బాడీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ మనకి థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ డిజీజ్ కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అయిపోతూ ఉంటుందో అంటే అది మనం ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కానివ్వండి, అంటే రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేయడం కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా స్ట్రెస్డ్ స్టేట్లో ఉండడం కానివ్వండి చేసినప్పుడు మనకి థైరాయిడ్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాంతోపాటుగా హైపర్ థైరాయిడిజం తీసుకున్నట్టయితే కనుక ఎక్కువగా మనకి లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో అంటే పేరెంట్స్కి ఉన్నా కానివ్వండి, లేకపోతే బ్లడ్ రిలేషన్స్లో ఎవరికైనా ఉన్నా కానివ్వండి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ థైరాయిడ్ కేసెస్లో. సో ఈ థైరాయిడ్ ఫీమేల్స్లో తీసుకున్నట్టయితే కనుక ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్కి PCOS ఉన్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానివ్వండి, సో ఇది మళ్ళీ దాంతో కోరిలేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో థైరాయిడ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ PCOD రెండు ఇంటర్ రిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు మనకు వైజాగ్ నుంచి పద్మ గారు. పద్మ గారు మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి.
హలో, చెప్పండి అమ్మా. నాకు మేడం మా అమ్మాయి పెట్టారు కదా మేడం, అంటే మేము జైలు వేసుకుంటున్నాము. అంటే తనకి ఇప్పుడు మీరు ఏమైతే 2 లక్షలు అమ్మాయికి ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే నడుము వెళ్ళిపోతుంది అని చెప్పారు. నడ నొప్పి, నడ నుంచి తలగ లాగడం, దాని మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ టెస్ట్ చేయించిన అమ్మాయి నార్మల్ గా వస్తుంది మేడం, రిపోర్ట్ మాత్రం. ఓకే అండి. సో మనకి ఎప్పుడైతే రిపోర్ట్స్ నార్మల్గా ఉంటున్నాయి, మీకు అన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కనుక ఆ సబ్ క్లినికల్ లెవెల్లో ఉంది. అంటే టెస్ట్లో బయటకు పడే అంత రేంజెస్లో లేదు, అలా అని లేదు అనే తక్కువగా తీసేసేలాగా లేదనమాట. సో సబ్ క్లినికల్ రేంజెస్లో ఉన్నాయి. సో ఇంకా అది మనం అన్ట్రీటెడ్గా వదిలేసినప్పుడే మీకు రిపోర్ట్స్ చేయించినప్పుడు అది దాని లక్షణాలు అనేటివి బయటపడుతూ ఉంటాయి అనమాట. రిపోర్ట్లో కూడా మీకు డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో అది సబ్ క్లినికల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అమ్మా. వన్స్ డాక్టర్స్ ఏమంటుంటారు, జనరల్గా మీరు కన్సల్ట్ అయితే రిపోర్ట్స్ ఏం లేదు కదా, ఓకే ఇట్స్ ఓకే, జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం అలాంటిది. సో ఆ టైం బీయింగ్కి బాగుండేటట్టుగా చూసుకోవడం ఉంటుంది. సో అలా కాకుండా మీకున్న లక్షణాలన్నీ ప్రకారంగా తీసుకొని దాన్ని కాన్స్టిట్యూషనల్ హోమియోపతితో ట్రీట్ చేసినట్టయితే కనుక అది స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుందమ్మా. సో మీరు కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ప్రిఫర్ చేసినట్టయితే మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్ అందిస్తారమ్మా. డాక్టర్ గారు, ఇక స్పాండిలోసిస్ ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది? సో స్పాండిలోసిస్ మెయిన్గా మనం చెప్పినట్టయితే ఇది మనకి జనరల్గా జాయింట్స్లో అరుగుదల ఎలా ఉంటుంది అంటే డీజనరేటివ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అది మనకి జాయింట్స్లో చూసినట్టయితే కనుక ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. అదే కనుక మనకి వెన్నుముకలో కనుక చూసినట్టయితే దాన్ని మనం స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఎముకల మధ్య అంటే ఎముకల మధ్యలో ఆ డిస్క్ స్పేస్కి కాకుండా ఆ అరుగుదల అనేది కంటిన్యూస్గా ఉంటుందో దాన్ని మనం స్పాండిలోసిస్గా గుర్తించవచ్చు అనమాట. సో మన వెన్ను ఎముకలు సర్వైకల్ అనేసి, లంబార్ అనేసి, థొరాసిక్ అనేసి, సాక్రల్ అనేసి ఇలా పార్ట్స్ డివైడ్ చేసి ఉంటాయి అనమాట. సో సర్వైకల్ రీజియన్ అంటే కనుక మనం మెడ భాగము, అలాగే డార్సల్ రీజియన్ అంటే కనుక మన వీపు భాగం, అలాగే లంబార్ అంటే కనుక నడుం భాగంలో ఎముకలు, సాక్రల్ అంటే కనుక కింద నడుం భాగంలో ఉండే ఎముకల్ని మనము డివైడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు నడుం దగ్గర వచ్చిందని మనం లంబార్ స్పాండిలోసిస్గా గుర్తించవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ కంటిన్యూస్గా అరుగుదల ఉంటుందో అంటే వంగి లేచే పనులు ఎక్కువగా చేయడం కానివ్వండి, బరువులు ఎక్కువగా ఎత్తడం కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా నించోవడం వల్ల కానివ్వండి అక్కడ అరుగుదల అనేది స్టార్ట్ అయిపోవడం, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడము, విటమిన్ D3 డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా ఎప్పుడైతే బోన్కి స్ట్రెంగ్త్ ఉండో అప్పుడు మనకి స్పాండిలోసిస్ వచ్చే సమస్య ఉంటుంది. సో అది మెడ దగ్గర వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్గా మనం చెప్తూ ఉంటాం. సో కంటిన్యూస్గా మెడ ఒకటి వైపుగా చూడడము, లేకపోతే కిందకి హ్యాంగ్ చేసుకొని మొబైల్స్ని ఎక్కువగా చూడడం కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా మెడకి ఎక్సర్సైజ్ లేకుండా ఒకటే పొజిషన్లో మనకి కంఫర్టబుల్ లేని పొజిషన్లో మనం చూస్తున్నామంటే కనుక ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బృందావని గారు కాల్ చేస్తున్నారండి. బృందావని గారు నమస్తే. మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం నాకు 5 months నుంచి డేట్ ప్రాబ్లం సరిగా లేదు మేడం. ఓకే అండి. మళ్ళీ మొన్న 2 months కంటిన్యూగా వచ్చింది, మళ్ళీ ఈ మంత్ రాలేదు మేడం. ఓకే అండి. డాక్టర్ని కలిస్తే థైరాయిడ్ పరిశీలించుకోండి అని చెప్పినారు. ఓకే అండి. వెయిట్ బాగా మేడము, చుట్టూ బాగా ఉండిపోతుంది మేడం నాకు కొద్దిగా. ఓకే అమ్మా. అట్లా ఏమన్నా ఉంటుందా థైరాయిడ్ వల్ల? అవునమ్మా, థైరాయిడ్ లక్షణాలన్నీ కూడా మీరు చెప్తున్న విధంగానే ఉంటాయి. సో జుట్టు ఎక్కువగా ఊడిపోవడము, బరువు అధికంగా పెరిగిపోవడం కానివ్వండి, లేకపోతే నెలసరి సరిగ్గా ఉండకపోవడం కానివ్వండి, లేకపోతే మొత్తం చలికి తట్టుకోలేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడైతే చూస్తూ ఉంటామో థైరాయిడ్ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది PCOD అయినా కానివ్వండి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నట్టయితే మనకి అర్థమవుతుంది అనమాట థైరాయిడ్ వల్ల వచ్చిందా లేకపోతే ఏంటి. ఇఫ్ ఇన్ కేస్ థైరాయిడ్లో మీకు నెగిటివ్ వచ్చినా కానీ కంపల్సరీగా మీరు పొట్టది స్కానింగ్ చేయించాల్సిన అవసరం ఉంటుందమ్మా. సో వన్స్ ఇది నిర్ధారణ అయిపోయినాక దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అవసరం అమ్మా. నెక్స్ట్ షణ్ముఖం రెడ్డి గారు ఉన్నారండి ఫోన్ లైన్లో. షణ్ముఖం రెడ్డి గారు హలో. డాక్టర్ గారితో మాట్లాడండి షణ్ముఖం గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. హలో హలో మేడం నమస్తే.
టీవీ వాల్యూమ్ తగ్గించేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. టెస్ట్ చేస్తాము, థైరాయిడ్ టెస్ట్ చేస్తే 158 ఉందండి. టీఎస్హెచ్ అండి? చెప్పారు. హలో, టీఎస్హెచ్ లెవెల్సా? హలో, 158 ఉంది మేడం. మళ్ళీ సోడియం టాబ్లెట్స్ వచ్చి 100 mg డాక్టర్ గారు చెప్పారు. ఓకే. డాక్టర్ గారు చెప్పిన తర్వాత 2007 నుంచి వాడుతున్నాను. 3 ఓకే months once చెప్తా ఉన్నా, టెస్టింగ్ చెప్తా ఉన్నప్పుడు తగ్గుతా వచ్చింది. సో లాస్ట్ లో 3 months బ్యాక్ వచ్చి ఓన్లీ 3.82. ఓకే. ఓకే అండి. సో డోస్ సాధారణంటే డోస్ మీ ఇష్టం అయితే తగ్గించుకోండి అన్నారు. డోస్ 50 mgకి వచ్చిందండి. 50 mgకి వచ్చిన తర్వాత 1 month వాడిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ 58కి వచ్చేసింది. ఓకే. ఏమవుతుందంటే మేడం, ఆటోమేటిక్ గా ఎక్కువగా నేర్పించుకోవడం, సేఫ్ అయిపోవడం, అంటే జుట్టు ఊడిపోవడం, వెంటనే కట్టుకోకపోవడం, అదేవిధంగా వెంటనే ఈ 1 month లో 6 kgs పెరిగాయండి. ఓకే అండి. దాని తగ్గట్టు అజీర్తి ఉండడం, మలబద్ధకం ఉండడం, విపరీతమైనటువంటి ఒంటి నొప్పులు. ఓకే అండి. విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉంటుంది కదా. ఓకే అండి. ఇది చాలా ఇరిటేట్ గా ఉంటుంది. మా ఒక ఎక్కడైనా ప్లేస్ కూడా నచ్చకపోతే చాలా ఇరిటేట్ రావడం, టెన్షన్ పడిపోవడం చిన్న విషయానికి కూడా. ఓకే అండి. అంటే ఇది శాశ్వతంగా సోడియం టాబ్లెట్స్ వాడుకోవడమేనా? ఓకే. ఇది శాశ్వత పరిష్కారం అంటే ఏం జరుగుతుంది? ఉందండి. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ కూడా ఎర్లీ మార్నింగ్ నేను 1.5 hours చేస్తాను మేడం. చాలా 8 kilometers వాకింగ్ చేస్తాను. ఓకే. చేస్తామంటే కూడా ఇంబ్యాలెన్స్ వస్తూనే ఉంది. ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటుంది? ఉందండి. మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. సో మీరు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మాత్రమే నార్మల్గా ఉంటుంది. మళ్ళీ మీరు మెడిసిన్ కొంచెం డోసేజ్ తక్కువ చేసినా కానివ్వండి, అది పెరిగిపోతుంది అంటే కనుక మీకు ఆ గ్రంథి అనేది పని చేయటం లేదనమాట. ఓన్లీ మీరు మెడిసిన్ తీసుకోవడం వల్ల మెడిసిన్లో కంటెంట్ ఏది ఉంటుందో అది మన బాడీలో ఉండకపోవడాన్ని దాన్ని సప్లిమెంట్ చేస్తూ ఉండడం. సో కంటిన్యూస్గా సప్లిమెంట్ చేసినంత వరకు అది కరెక్ట్గానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ సప్లిమెంట్ అనేది సరిగ్గా లేకపోయినా లేకపోతే తగ్గిపోయినా కానీ మీకు మళ్ళీ మీ బ్యాక్ టు మీ నార్మల్ ఎట్లా ఉండేనో మీకు థైరాయిడ్ వచ్చే కన్నా ముందు అలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. సో మీకు థైరాయిడ్ ట్యాబ్లెట్ కొంతవరకే హెల్ప్ చేస్తుంది. ఇలా కాకుండా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనం ఆ థైరాయిడ్ గ్రంథిని నార్మల్గా అయ్యేటట్టుగా చేస్తామండి. సో ఎప్పుడైతే యాక్టివ్ స్టేజ్లో ఉంటుందో మన థైరాయిడ్ గ్రంథి అనేది ఎప్పుడైతే యాక్టివ్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు బయట నుంచి సప్లిమెంట్ అవసరం లేకుండా అదంతలకు అదే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఇటువంటి లక్షణాలు ఏవి లేకుండా చూసుకుంటుంది సార్. మనం ఆ విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి శాశ్వత పరిష్కారం ఉందండి దీనికి. సో మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. వాళ్ళు మీకు కంప్లీట్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు ఇప్పుడంతా కరోనా టైంని ఫేస్ చేస్తున్నాం. కరోనాని జయించాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం తప్పనిసరి. సో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేయాలి? సో మన దగ్గర హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుందో, జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మన రోగనిరోధక వ్యవస్థ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మన కొంచెం ఏదైనా బయట పార్టికల్ అంటే ఫారెన్ పార్టికల్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది బయటకు తీసేయడానికి మన బాడీ ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైతే అలా కాకుండా మన బాడీ మెకానిజం ఎప్పుడైతే దెబ్బతింటుందో అంటే కంటిన్యూస్గా దానికి స్ట్రెస్ అవ్వడం వల్ల కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా వీక్నెస్ ఉండడం వల్ల కానివ్వండి, ఏదైనా దేనివల్లనైనా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నా కానీ లేకపోతే కొంచెం లోవర్ అయిపోయినా కానివ్వండి, మనకి రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోవడం వల్ల మనకి ఎక్కువగా వ్యాధులు వచ్చే సమస్య ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్గా ఉంచుకుంటామో అప్పుడు మనకి ఎటువంటి వైరస్ కానివ్వండి, ఎటువంటి బ్యాక్టీరియల్ కానివ్వండి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో ఇలాంటి ఇమ్యూన్ బూస్టర్సే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎప్పుడైతే మనం ఇమ్యూన్ బూస్టర్ కిట్స్లోని మెడిసిన్ వాడుతూ ఉంటామో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవ్వడంతో పాటుగా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇమ్యూన్ బూస్టర్ మెడిసిన్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ కండిషన్స్లో కోవిడ్ని ఫైట్ చేయాలి అంటే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంపార్టెంట్ కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకునే విధంగా మన మెడిసిన్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. గోపాల్ రెడ్డి గారు నమస్తే.
చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే. టీవీ వాల్యూమ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి గోపాల్ రెడ్డి గారు. చెవు కింద మళ్ళా దవడ పక్కకు థైరాయిడ్ గ్రంథి 4-5 సంవత్సరాల నుంచి ఉందండి. హలో చెప్పండి సార్. హలో 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 డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. హలో డాక్టర్ గారు వింటున్నారు, మీరు మాట్లాడండి. హలో 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 డాక్టర్ గారు నమస్తే. ఎస్, నమస్తే అండి, చెప్పండి సార్. ఇక్కడ మా మేడంకు అండాలు చెప్పండి. థైరాయిడ్ చెవు కింద మన గదమ కింద థైరాయిడ్ గడ్డలు ఎక్కై 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం మన నోరంతా మొత్తం జర పచ్చి పచ్చి అయినట్టు, మన జీర్ణం సరిగ్గా కాకపోతే ఎప్పుడు కుక్కిళ్ళు నీళ్ళు వచ్చినట్టు అది ఇది అవుతుంది. దానికి మీ ఏం చెప్తారు అనేది చేస్తున్నా. సో మనకి థైరాయిడ్ గ్రంథి అనేది గొంతు ఈ భాగంలో ఉంటుంది సార్. చెవు దగ్గర ఇక్కడ గద్వ భాగంలో ఉండేది మీరు చెప్తుంది పెరటిడ్ గ్లాండ్స్ అండి. అవి మనకి టాన్సిల్స్ కానివ్వండి, లేకపోతే మమ్స్ అని చెప్తూ ఉంటారు చూడండి, దానివల్ల వాపు అనేది ఉంటుంది సార్. సో అది థైరాయిడ్ కాదు, వేరే గ్రంథి వల్ల వచ్చే ప్రాబ్లం అండి అది. సో ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు, ఇది కూడా ఒక ఇన్ఫెక్షన్ అండి. సో ఎప్పుడైతే అది ఉంటుందో మనకి నోరు అనేది మొత్తంగా తెరవడానికి రాకపోవడము, సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోనికి రాకపోవడము, ఊరికూరికే నోట్లో నీళ్ళు ఊరవడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో అది వేరే ప్రాబ్లం సార్. మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి సార్. అది థైరాయిడ్ ప్రాబ్లం కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అది థైరాయిడ్ ప్రాబ్లంగా లాగా భావించి దానికి ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటుంటే కనుక అది ఇమీడియట్గా స్టాప్ చేయండి సార్. ఓకే అండి. నెక్స్ట్ గాయత్రి గారు కాల్ చేస్తున్నారు. గాయత్రి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేడం నాకు 1 వీక్ నుండి తలనొప్పి, చేతుల నరాలు నొప్పి. ఓకే ఓకే మేడం హాస్పిటల్స్ కి కాంట్రాక్ట్ ఇచ్చి వాడినా కానీ ఇంకా తక్కువ లేదు. నాకు దీనికి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారు? హాస్పిటల్కి వెళ్ళారు, ఏం చెప్పారమ్మా వాళ్ళు? ఈ పెయిన్స్ నార్మల్ పెయిన్స్ అని చెప్తుందండి. ఓకే తీసుకోమని చెప్పారు. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఇన్ కేస్ అది మీకు ఎన్ని రోజుల నుంచి ఉందన్నారు? 15 days అవుతుంది. 15 days నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల తగ్గిందా? అది కంప్లీట్గా తగ్గిందా? మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఆపేయంగానే మళ్ళీ వచ్చిందా? మళ్ళీ అలాగే ఉంటుంది. ఓకే అమ్మా. సో మళ్ళీ అలాగే ఉంటుంది అంటే కనుక ఎప్పుడైతే మనం మెడ భాగంలో ఎముకలు అరిగినా కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా మనకి హెడ్ పెయిన్ ఉండడము, అంటే హెడేక్గా ఉండడం, తలంతా భారంగా ఉండడము, ఏదైనా సూదులు గుచ్చినట్టుగా ఉండడము, అలాగే దాంతోపాటు మన మెడ భాగం నుంచి ఏవైతే నరాలు సప్లై చేస్తూ ఉంటాయో చేతులకు, అవన్నీ కూడా తిమ్మిళ్ళు రావడము, నొప్పిగా ఉండటము, ఎటువైపు పడుకుంటే అటువైపు చేతంతా కూడా లాగేయడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. దాంతోపాటు కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, ఇవన్నీ కూడా మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చుమా. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత కూడా తగ్గలేదు అంటున్నారు కాబట్టి ఒక్కసారి ఎక్స్రే చేయించుకున్నట్టయితే కనుక ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్ అని చెప్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎక్స్రే కనుక మీరు తీసుకున్నట్టయితే దాని ఏదైనా చేంజెస్ కనిపిస్తే కనుక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అవైలబుల్ ఉందమ్మా. మీరు నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి. ఎస్, మరో కాల్ ఉన్నారండి. రజిత గారు నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మా బాబుకి కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. డాక్టర్ గారు మాట్లాడుతున్నారు టీవీలో. చెప్పండి. ఈ బాబుకి కొంచెం పొట్ట ఎక్కువ వెయిట్ పెరుగుతుంది, మెడ కింద ఉబ్బుగా ఉంటుందండి. ఓకే అండి. అయితే డాక్టర్ని సంప్రదిస్తే, థైరాయిడ్ డాక్టర్ని సంప్రదిస్తే టెస్టులు చేయించిండు. ఆయనకి స్టార్టింగ్ లో థైరాయిడ్ వస్తుంది అని చెప్తున్నారు. మెడిసిన్ 25 ml స్టార్ట్ చేద్దామని చెప్పిండ్రు. అయితే చిన్న ఏజ్ 12 years కదా బాబు, కానీ మరి ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా అని అది కనుక్కుందామని చేసిందని. ఓకేమ్మా. థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు కానీ స్టార్ట్ చేయకపోతేనే ప్రాబ్లమ్మా.
మీకు ఇఫ్ ఇన్ కేసు అలోపతి ఇంగ్లీష్ మందులు వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉందంటే కనుక ఇప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్ అంటున్నారు కాబట్టి మీరు కంప్లీట్గా హోమియోకేర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక బాబు వెయిట్ ఏదైతే పెరుగుతున్నారో అది నార్మల్ అవ్వడము, ఏదైనా మైల్ స్టోన్ డిలేస్ ఉన్నా కూడా అది కూడా నార్మల్ అయిపోవడము, నార్మల్ హెల్తీగా పెరగడం అనేది చూస్తాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకున్నట్టయితే కనుక మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో స్టార్టింగ్ స్టేజెస్ నుంచి చూసినట్టయితే కంప్లీట్ క్యూర్ ఉంటుందమ్మా. సో మీ నియరెస్ట్ హోమియోకేర్ని బ్రాంచ్ని సంప్రదించండి. అండ్ కరోనాకు సంబంధించి ఇమ్యూనిటీ బూస్టర్స్తో పాటు హోమియోలో రోల్ ఏ విధంగా ఉంటుందండి హోమియోది? సో మనం ఎవరికైనా చెప్పినప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకు బేసిక్గా మనం ఇమ్యూన్ సిస్టమ్ బేస్డ్ ట్రీట్మెంటే ఇస్తామండి. మన హోమియోపేర్లో కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ హోమియోపతి కానివ్వండి, ఓవరాల్ వెల్నెస్ని మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే పేషెంట్కి థైరాయిడ్ ఒకటే ఉంది, లేకపోతే స్పాండిలోసిస్ ఒకటే ఉంది అనేసి ఆ ఒక్కటే పార్ట్ని మనము ఫోకస్ చేయడమే కాకుండా ఓవరాల్ హెల్త్గా ఉండడానికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాము. అలాగే ఇమ్యూన్ బూస్టర్స్ కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ఇమ్యూన్ బూస్టర్సే కాకుండా జనరల్ ట్రీట్మెంట్లో కూడా ఇమ్యూనిటీ పెంచే విధంగా ఉంటుంది. కాబట్టి మన హోమియోపతి రోల్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే కరోనా వైరస్లో మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పడంతో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ మనం వచ్చిన లక్షణాలకు వచ్చినా కూడా మనం మెడిసిన్స్ వాడినట్టయితే కనుక కొంతవరకు రిలీఫ్ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే అండి, థైరాయిడ్కి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది హోమియోలో? సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం థైరాయిడ్ కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్స్ని ఫస్ట్ వాళ్ళ హిస్టరీ ఏంటి, అంటే వాళ్ళ కేసు ఎలాంటిది, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, సివియారిటీ ఎంతవరకు ఉంది, సో వాళ్ళకి ఇంకేమైనా థైరాయిడ్ వల్ల ఉండడం వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా, ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ఎంత టైం పడుతుంది, ఎంత డ్యూరేషన్లో వాళ్ళకు కొంతవరకు రిజల్ట్స్ కనిపిస్తాయనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఓన్లీ పిల్స్ మాత్రమే ఉంటాయి. ఎటువంటి సర్జరీస్ కానివ్వండి, ఎటువంటిది ఏది ఉండదు. ఓన్లీ స్వీట్ పిల్స్ మాత్రమే ఇస్తుంటాం. దానివల్లనే కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, స్పాండిలోసిస్కి శాశ్వత పరిష్కారం ఉంటుందా హోమియోలో? సో స్పాండిలోసిస్ని మనం అరిగిపోయిన దాన్ని మనము అక్కడితో స్టాప్ చేయడం. అంటే ఇప్పుడు స్పాండిలోసిస్లో మనం చెప్పినట్టు ఇందాక ఎముకలు అరిగిపోవడాన్ని మనం అక్కడికి అరిగట్టడమే కాకుండా ఫర్దర్ డీజనరేషన్ ఉండకుండా చూడడం అనేది మన హోమియోకేర్లో చూస్తూ ఉంటాం. దాంతోపాటుగా శాశ్వత పరిష్కారం అంటే కనుక ఆ బోన్ డీజనరేషన్ అనేది అక్కడ దాకా ఆగిపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కడ దాకా రిలీఫ్ ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫర్దర్గా పెయిన్ రాకుండా చూసుకునే విధంగా మన ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ లాస్ అయిన దాన్ని మళ్ళీ రికవర్ చేస్తాము అనేది కాకుండా ఉన్న దానిలోనే మనం వితౌట్ పెయిన్స్ రాకుండా లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు అనేది మన హోమియోకేర్ ట్రీట్మెంట్ అండి. ఓకే, థైరాయిడ్కి కానీ స్పాండిలోసిస్కి కానీ ట్రీట్మెంట్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకించి డైట్ పరంగా? సో థైరాయిడ్ డైట్ తీసుకున్నట్టయితే కనుక థైరాయిడ్ పేషెంట్స్లో కాల్షియం కూడా తక్కువ ఉంటుందండి. సో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో మనం స్పాండిలోసిస్ కూడా చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళలో ఏమవుతుందంటే మనకు ఆ థైరాయిడ్ హార్మోన్స్తో పాటు కాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. సో దానిలో కూడా ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో మన బోన్స్కి సరైన కాల్షియం అనేది అందకపోవడం వల్ల కొంతవరకు స్పాండిలోసిస్ సమస్య కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో థైరాయిడ్ పేషెంట్స్లో ఎప్పుడైతే వాళ్ళకి కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది, మెడలో నొప్పి ఉంటుంది, హెడ్ ఏక్స్ వస్తుంది, లేకపోతే గిడ్డినెస్ ఉంటుంది అంటే కనుక వాళ్ళు కాల్షియం ఇంటేక్ కూడా సరిగ్గా తీసుకోవాల్సిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో జనరల్గా చెప్పినట్టు పాలకూర కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి, లేకపోతే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కొంతవరకు అవాయిడ్ చేస్తూ ఫైబర్ రిచ్ డైట్ని తీసుకుంటే కనుక థైరాయిడ్ సమస్య కొంతవరకు హెల్ప్ అవుతుంది అనమాట మనకి డైట్ వల్ల. అలాగే స్పాండిలోసిస్లో తీసుకున్నట్టయితే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం, అలాగే సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, విటమిన్ D3 అంటే మనకి సన్ నుంచి విటమిన్ D3 వస్తుంది కాబట్టి కొంతవరకు సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఇలాంటివి చేసినప్పుడు కొంతవరకు హెల్ప్ అవుతుంది మన ట్రీట్మెంట్లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థైరాయిడ్ అండ్ స్పాండిలోసిస్ పై అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ABN.